నా మనవరాలు ఏనాటికైనా తిరిగొస్తుందని చెప్పి తన కోసం అక్కడో మంచి ఇల్లు కట్టించి గిఫ్ట్గా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఇద్దరూ ఆ స్థలాన్ని అలాగే ఉంచారు. కాలంతో పాటు ఆ ల్యాండ్ రేటు కూడా పెరిగింది. రేటు పెరిగింది కానీ ఈవిడి గారి కూతురైతే రాలేదు కదా. వస్తుందో రాదో తెలియని కూతురు కోసం ఎదురు చూడటం చాలా తప్పు. అయినా వచ్చిన రేటు వదిలేసుకుని నా కూతురు వస్తుంది అప్పుడే ఇల్లు కడతాను అంటూ కూర్చోటం మూర్ఖత్వం అంటారు గుండమ్మా. అంతగా నీ కూతురొస్తే అప్పుడు కావలసి వస్తే ఏవైనా చెయ్యొచ్చు. వైష్ణవి, ఏంటా మాటలు? నీ నోటి వెంట ఎప్పుడు మంచి మాటలు రావా? నా కూతురు వస్తే ఏంటి, ఏ రాదనుకుంటున్నావా? రాలేదు కదా. వైష్ణవి, సందర్భం లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడకు. అనవసరమైన మాటలంటారేంటి బావగారు? ఏ ల్యాండ్ మీ ఒక్కరి సొంతమా? నేను ఈ ఇంటి కోడల్నే. నా కూతురు కూడా ఈ ఇంటి వారసురాలే. అందులో తనకు కూడా భాగం ఉంటుంది కదా. ఎవరికమ్మా భాగం ఉండేది? ఏ ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్నావా? అయ్యో సారీ అండి, నేనొచ్చి మీ మధ్య గొడవలు పెట్టినట్టున్నాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆ స్థలం అమ్మే ఉద్దేశం ఉంటే నాకు చెప్పండి, వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. ఆస్తి పంచమని నేనేవి అంటలేదు మావయ్య గారు. కానీ అందరికీ సమానంగా ఉండాలి కదా. వాళ్ళ కూతురి కోసం సెపరేట్గా పెట్టుకున్నాము అంటే మరి నా కూతురి పరిస్థితి ఏంటి? అదేమి ఉమ్మడాస్తి కాదు, నీ కూతురు కోసం అందులో వాటా ఇవ్వడానికి. అయినా నేను కష్టపడిన కష్టార్జితంతో కొనుక్కున్న ల్యాండ్ అది. ఉమ్మడిగా ఉన్న ఆస్తుల నుంచి నీకు నీ కూతురికి వాటాలు రావచ్చు, కానీ ఉన్న ఆస్తులన్నిట్లోనూ వాటాలు రావు, అది గుర్తుంచుకో. సరే, మొత్తం మీరే తీసేసుకోండి. అది ఉమ్మడి ఆస్తో లేదా మీరు విడిగా కొనుక్కొని ఓ పక్కన పెట్టుకున్నారో, ఉన్న వాటిలోంచి చక్క పెట్టుకుంటున్నారో ఎవరికి తెలుసు, ఎవరు చూడొచ్చారు? అయినా నా తరపు నుంచి అడగటానికి ఎవరు లేరు కదా. ఎవరైనా ఉండుంటే మీ ఆటలు ఇలా సాగేవా? అంతా నా కర్మ. ఏంటి నాన్న ఈ వైష్ణవి, ఇద్దరు పిల్లలకని చెప్పేసి ఆస్తులు ఎప్పుడో డివైడ్ చేసి పెట్టేశావు కదా, ఇంకా ఎందుకు తను అలా మాట్లాడుతుంది? ఏముందిరా, మనిషి ఆశకి అంత ఎక్కడుంటుంది? నీ తరపున వారసురాలు నీ కూతురు. తను లేదు కాబట్టి, ఇన్ని సంవత్సరాలైనా రాలేదు కాబట్టి మొత్తం ఆస్తికి ఏకైక వారసురాలు తన కూతురే అనుకుంటోంది వైష్ణవి. అవును, ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు నా కూతురే అవ్వాలి. దానికోసమే కదా నేను ఇంత తాపత్రయపడింది. గుండమ్మ కూతుర్ని దూరం చేసింది. ఇప్పటి వరకు తన కూతురెవరో తనకి తెలియకుండా చేశాను. ఇక లాభం లేదు. ఇంతకాలం గడిచినా కూతురు వస్తుంది అన్న ఆశ మాత్రం వీళ్లలో మాత్రం చావట్లేదు. ఏదో ఒకటి చేసి ఈ ఆస్తి మొత్తాన్ని నేనే దక్కించుకోవాలి. ఈ ఎంటైర్ ఆస్తికి నా కూతురు ఒక్కత్తి మాత్రమే
వారసురాలవ్వాలి. ఎస్, ఒక్కతి మాత్రమే వారసురాలవ్వాలి. అయ్యో 9 అయిందే. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఈ సాయంత్ర సమయంలో మా ఈ కార్యక్రమానికి కాల్ చేస్తున్న శ్రోతల్ని అలరించడానికి, మీ సందేహాలు తీర్చడానికి, నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లు మీ అందరితో పంచుకోవడానికి, ఓవరాల్ గా అందరితో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి మీ ముందుకొచ్చేసింది గలగలా విత్ కోకిల. ముందుగా మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం రండి. ఎప్పుడు అవతల వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడం, ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం తప్ప నీ గురించి ఎప్పుడు చెప్పావు గనక. హాయ్ కోకిల, హాయ్ హాయ్ హాయ్, మై నో హూ ఇస్ దిస్? ఐఎమ్ ప్రేమ. చెప్పండి ప్రేమ గారు, మా ప్రోగ్రామ్ ని ఎప్పటి నుంచి వింటున్నారు? అసలు 9 ఎప్పుడవుతుందా? ఈ ప్రోగ్రాం ఎప్పుడొస్తుందా? నీ గొంతు ఎప్పుడెప్పుడు విందామా అని ఈవినింగ్ నుండి వెయిట్ చేస్తూ ఉంటాను తెలుసా. ఓ అవునా, సరే చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనిప్పుడు చెప్పాలనుకోవడం లేదు, మ్మ్, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్. నన్ను అడగాలనుకుంటున్నారా? సరే, ఏం అడగాలనుకుంటున్నారు చెప్పండి. ఏ డౌట్? డౌట్ కాదు, క్లారిఫికేషన్ కోసం కాల్ చేశా. ఓకే, టాపిక్ ఏంటో చెప్పండి. ఎప్పుడు అవతల వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్లు ఇస్తుంటావు కదా, కాబట్టి రివర్స్లో నేను నిన్ను అడుగుతున్నా. నీ పేరు ఇదేనా? అదే ఒరిజినల్ పేరు. అవును, ఏ బాలేదా? ఎందుకు బాలేదు? నీ ప్రోగ్రామ్ నేమ్ లాగానే నీ వాయిస్ కూడా కోకిలలా ఉంది. థ్యాంక్ యూ. సరే, ఇంకో క్వశ్చన్, నీకు పెళ్ళైందా? వామ్మో, ఏంటండి ఈరోజు ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు? తప్పించుకోవాలని చూడొద్దు, ఆన్సర్ చెప్పాలి. నేను ఈ ప్రోగ్రామ్కి ఫ్యాన్ని, నీకు వీరాభిమానిని. సో అభిమానులు అడిగిన దానికి దాచకుండా ఆన్సర్ చెప్పాలి, యునో. చూడండి ప్రేమ గారు, నాకు పెళ్ళయిందా లేదా అనేది పక్కన పెడితే నాకు ఒక మంచి కుటుంబం ఉంది. నన్ను ప్రేమగా చూసుకునే మంచి మనుషులున్నారు. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నానబ్బా. హ్యాపీగా ఉన్నప్పుడు పెళ్ళైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి చెప్పండి. ఓ అర్థమైందిలే, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నీకింకా పెళ్లి కాలేదు.